ఇక కొవ్వూరు నియోజకవర్గంలో జన చైతన్య భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గాయత్రి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా చాగళ్ళు గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అన్యాయాలను ప్రశ్నించే విధంగా ఈ జన చైతన్య భరోసా యాత్ర ఉంటుందన్నారు. భరోసా యాత్ర ప్రారంభిస్తున్నటువంటి మా చెట్టి సుభాషిణి గారు, మా చెల్లెలు, ఆవిడ యాత్ర విజయవంతం కావాలని ఆ ఆంజనేయ స్వామి సన్నిధి నుంచి ప్రారంభిస్తుంది కాబట్టి బలంగా ఆవిడ ఈ యాత్రలో పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ విజయానికి ముందంజలో నడిపించాలని చెప్పి ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా ఆవిడకి అండదండలుగా ఉండాలని మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. జనసేన పార్టీ గురించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వంతు కృషిగా ఏదో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జన సైనికులు ఎక్కడున్నా వారిలో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విజయ సాధన కోసం పనిచేయాలని అమెరికా లాంటి దేశాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి కష్టపడుతున్న ఒక వీర మహిళగా మీ అందరినీ విన్నవించేది ఏంటంటే, మనం ప్రతి గడపడికి తిరుగుదాం. ఈ వైఎస్ఆర్ పాలనలో ఎన్ని అరాచకపు, ఎన్ని దుర్మార్గపు, ఎన్ని దుష్ట పాలన, ఈ దుష్ట పాలన నుంచి మనం విముక్తులను చేయాలి. ఒక నియోజకవర్గం వరకే నాకు శక్తి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని నేను కాపాడుకుంటాను, బలంగా పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే వరకు కూడా నేను, జన సైనికులు, ముఖ్యంగా మా పెద్దలు గాయత్రి వెంకటేశ్వర గారు అందరూ ఒక సమిష్టి కృషిగా ఆస్పిరెంట్లు అందరూ జన సైనికులు, వీరమహిళని అందరినీ విన్నవించుకునేది మనమందరం కష్టపడి పనిచేద్దాం. ఇది ఒక్కరితో అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం పనిచేద్దాం. దానికి నేను సర్వదా తల వంచి పనిచేస్తాను. ఒక జన సైనికురాలుగా, ఒక సేవకురాలుగా మీ అందరి ముందు నేను విన్నవించుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి విజయ సాధన కోసం మాత్రమే పనిచేయాలని, ఎలాంటి గొడవలు లేకుండా మీరందరూ తాటి మీదకి రావాలని విన్నవించుకుంటూ